మంచి మాట చెప్తాను చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి. గిద్యోను ఉన్నంత వరకు మిద్యానీయులు అనపబడ్డారు. దేవుడు ఒక్కొక్కరు క్షేమాన్ని కోరి ఒక్కొక్క ప్రవక్తని, ఒక్కొక్క న్యాయాధిపతిని, ఒక్కొక్క దైవ సేవకుని పుట్టిస్తాడండి. స్తోత్రం. ఆ గిద్యోను ఉన్నంత వరకు కూడా మిద్యానీయులు అనపబడి చదువునన్న అనుపబడి అటు తరువాత 8:28 తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. ఇక మిద్యానీయులు వారి తలలు ఎత్తుకొనలేకపోయిరి, ఎత్తుకోలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. మీ తరం ఇక మీ జీవితంలో అశాంతి కలవరాలు చూడరు. నిమ్మలంగా ఉండే దినములు దేవుడు మీకు ఇస్తున్నాడు. నిమ్మలంగా ఉండే దినాలు ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యోగ్యులని కాదు, వారి కన్నీరు చూశాడు దేవుడు. వాడిని వినిపించాలనుకున్నాడు. ఓ మాట చెప్పనా, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీ కాదు. కనికరించు, దేవుని వలనే అవుతుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు 50 దినాలు ఉపవాసం ఉన్నావనో, ఈ 3 దినాలు ప్రతిష్ఠించుకున్నావనో, ఊరేక్కుంటా చంకకు బ్యాగ్ తగిలించుకుని వచ్చావనో, దేవుని నిన్ను కనికరించటలా. ఎందుకో ఆయన కనికరించాడు కాబట్టి నువ్వు మేలు పొందుతున్నావు అంతే. నువ్వేదో ఉపవాసం ఉన్నావని, నువ్వేదో ప్రార్థన చేసావని దేవుడు చేయట్లా. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీయో కాదు. కనికరించు. నీ పట్ల దేవుడు కార్యం చేయటానికి కేవలం ఆయన కనికరం. మిద్యాను కాడి దేవుడు నీ మీద విరిసివేస్తున్నాడు. మిద్యాను దినమున జరిగినట్లు అనండి. ఈరోజు తారీఖేసి ఇదే మాట రాసుకో. మిద్యాను దినమున జరిగినట్లు దేవుడు నీ మీద ఉన్న బరువు కాడిని విరిసివేస్తున్నాడు. 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న బరువు కాడిని మిద్యాను దినమున దేవుడు విరిసివేశాడు. ఆ మిద్యాను దినమున జరిగింది ఏంటంటే, గిద్యోను దొర్లాడు అంతే. ఏం చేశాడు? గిద్యోను ఎవడు? ఒక ఎన్నిక లేనివాడు. గిద్యోను దొర్లాడు అంతే. గిద్యోను దొర్లాడు. పరలోక తండ్రి మిద్యానీయులు ఇశ్రాయేలు మీద మోపిన బరువు కాడిని విరిచివేశాడు. మరలా మీకు అర్థవాడు చెప్తున్నా, ఎవల రొట్టె దొర్లింది? దేవుడు దొర్లింది ఎవల రొట్టె, కానీ మిద్యానీయులు గుడారాన్ని పడగొట్టింది మాత్రం. ఒక మాట చెప్తున్నాను, రొట్టె దొర్లి గుడారం పడగొట్టుతుందా? చెప్పాలండి. గుడారాన్ని పడగొట్టే దమ్ము రొట్టెకుందా? దొర్లింది రొట్టె, గుడారాన్ని పడగొట్టింది దేవుడు. మిద్యానీయుల గుడారాన్ని పడగొట్టింది దేవుడు. దేవుని చిత్త ప్రకారం అడుగులేసింది గిద్యోను. 7 సంవత్సరాలుగా ఇశ్రాయేలు మీద ఉన్న మిద్యానీయుల శాప భారాన్ని ఇరిచివేసింది దేవుడు. దేవుని చిత్త ప్రకారం అడుగులేసింది ఎవరు? గిద్యోను. కానీ విరిచివేసింది ఎవరు శాపం కాడిని? దేవుడు. గొల్యాతును ఒడిసెలతో కొట్టింది దావీదు. గొల్యాతును బోర్లో పడగొట్టింది దేవుడు. పనిచేసే ఒక ఖడ్గం ఉంటే, హలో, గిద్యోను లాంటి వాడి చేతిలో
యెహోవా ఖడ్గం ఉంటే, మరలా చెప్తున్నా, గిద్యోను లాంటి వాడి చేతిలో యెహోవా ఖడ్గం ఉంటే, మరలా చెప్తున్నా, గిద్యోను లాంటి వాడి చేతిలో యెహోవా ఖడ్గం ఉంటే, ఆ ఖడ్గముతో రాజుల్ని బంధిస్తాడు. గనులను బంధిస్తాడు. ప్రజలను బంధకాలలో నుండి విడిపిస్తాడు. తనకు తాను ఘనత తెచ్చుకుంటాడు. ఖడ్గం ఎవడి చేతిలో ఉన్నదన్నది ముఖ్యం. ఒరే, ఆ దొర్లిన ఎవల రొట్టె ఎవడో కాదు, గిద్యోను ఖడ్గం. ఎవల రొట్టె కాలుపెట్టిన పేరేంటి? గిద్యోను ఖడ్గం. దేవుడు ఒక్కొక్కరు నోట్లో దేవుడు 2 చిలకల ఖడ్గం ఉంచుతాడు. వాడు జడ్జిమెంట్ చేస్తాడంతే, ఇది ఇంతే అంటాడు. దేవుడు దాన్ని దాటిపోడు. దేవుడు వాళ్ళ చేతిలో పెడతాడు 2 చిలకల ఖడ్గం. ఒక ఆడి చేతిలో ఉన్నది ఆకత్తే, ఈడి చేతిలో ఉన్నది ఆకత్తే. కానీ గిద్యోను ఖడ్గం మిద్యానీయుల గుడారాన్ని పడగొట్టేసింది. ఎవడి చేతిలో ఉన్నదన్నది ముఖ్యం. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో తన ప్రజలను విడిపిస్తాడు అన్న ఒక నమ్మకం, తన ప్రజలను దరిద్ర స్థితి నుండి, తన ప్రజల శాపగ్రస్త అనుభవాల్లో నుండి, దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి, దరిద్రపు అనుభవాల్లో నుండి, పేదరిక అనుభవాల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి, మరణ పరిస్థితుల్లో నుండి సాల్మన్ గాడు విడిపిస్తాడన్న ఒక నమ్మకం దేవుడికుండి ఆయన ఖడ్గాన్ని చేతిలో పెట్టాడు. ఆయన ఖడ్గాన్ని చేతిలో పెట్టాడు. ఆయన ఖడ్గాన్ని చేతిలో పెట్టాడు. ఈ ఖడ్గమే ఎవల రొట్టె. ఈ ఖడ్గం దొర్లుతుంది, నీ మీద ఉన్న శాపపు కాడి విరుగుతుంది. ఈ ఖడ్గము పనిచేస్తున్నంత వరకు నీవు నెమ్మలంగా ఉంటావు అంతే. ఇంకా 40 సంవత్సరాలు రాసి పెట్టుకో, హాయిగా బతుకుతావు. ఇంకో 40 సంవత్సరాలు ప్రభు రాకడ ఆలస్యం అయితే నిమ్మలంగా బతికేస్తావు, ఏదో టెన్షన్ లేకుండా. ఏదో టెన్షన్ లేకుండా నిమ్మలంగా బతుకుతావు. మేము చెప్పినట్టు చేయి, నీ వ్యాపారంలో ఎలా సక్సెస్ అవుతావు చెప్తా. నువ్వు 2 సార్లు అడిగితే మాత్రం వద్దులే, బాగానే ఉండేది తెలుసు నీకు. 2వ అడిగితే నేను ఖచ్చితంగా ఎస్ అని చెప్తాను. నేను ఎవరికైనా అంతే. నేను అందుకని యూట్యూబ్లో కూడా నేను 10 సార్లు దాన్ని షేర్ చేశా. దేవుని చిత్తము వేరు, దేవుని అనుమతి వేరు. దేవుని చిత్తం వెళ్ళొద్దు అంటది అంతే. ఏమంటావు అని అంటే ఇల్లు అంటది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం కాదు, అనుమతి. వెళ్ళాడు ఎవరు? బిలాము. వెనక్కి తిరిగి వచ్చాడా? దేవుడే వెళ్ళమన్నాడుగా. అనుమతి వద్దు, దేవుని చిత్తం ఏంటని అడగండి చెప్తా. అనుమతి అడిగారా? ఎస్ అని చెప్తా. ఇక నీకు దరిద్రం చుట్టుకున్నట్టే. అయ్యగారు చెప్తేనే వెళ్ళామని అంటాడు. నువ్వు తర్వాత నాకు సంబంధం లేదు. నువ్వు 2 సార్లు చోదించావు. నువ్వు నన్ను 2 సార్లు అడిగావు. ఏదైనా నువ్వు 2 సార్లు అడగొద్దు నన్ను. ఒకసారి గుర్తుంచుకో చెప్తున్నాను. నేను ఒక సందర్భం గురించి ఒక్కసారి నువ్వు మాట్లాడినప్పుడు మొదటిసారి ఏం చెప్పానో అదే దేవుని చిత్తం. మొదటిసారి ఏం చెప్పానో అదే దేవుని చిత్తం. నువ్వు 2వసారి అడిగితే ఖచ్చితంగా నేను చెప్పేది దేవుని చిత్తం కాదు, దేవుని అనుమతి. అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని చిత్తం ఏంటని అడగండి, చెప్తాను. సక్సెస్ అవుతావు.
స్కూల్ పెట్టాలో, కాన్వెంట్ పెట్టాలో, వ్యాపారం పెట్టాలో, చేపల చెరువు పెట్టాలో, రొయ్యల చెరువు పెట్టాలో చెప్తా. నువ్వే 7 ఎకరాలు రొయ్యల చెరువు తీసుకొని ఏం చేసి అర్థం చేసి ఇండి నూనె చల్లుకుంటానంటే ఎవడు చెప్పేసేవా? రొయ్యల చెరువు నా చెప్పేసేవా? నూనె చల్లుకుంటే అద్భుతం జరుగుతాయి. నువ్వు చేసిన దాన్ని నిన్నటి బాధ్యత అవుతా. దేవుడు అంటాడు, ఎవరిని అడిగి ఇచ్చేవారు నూనె అంటాడు దేవుడు. మరి వాళ్ళు అడిగారు, ప్రభా నేను చేశానంటే అదేదో మొదట ఉండాలి పిల్లరా. దేవుని చిత్తాన్ని కనిపెట్టండి. ఇంకొక 40 సంవత్సరాలు నిమ్మలంగా బతికిపోతారు. ఆమె మీ తరం వెళ్ళిపోద్ది, నెక్స్ట్ మీ తరం వెళ్ళిపోద్ది, మీ పిల్లల తరం కూడా వెళ్ళిపోద్ది. ఈ తరమును మిద్యానీయుల చేతి నుండి విడిపించడానికి దేవుని ఖడ్గం పనిచేసిన రాత్రి. నువ్వు నిమ్మలంగా బతుకుతావు, నువ్వు నిమ్మలంగా బతుకుతావు, నువ్వు నిమ్మలంగా బతుకుతావు. సమాధానం కలదానమే వెళ్ళిరా, సమాధానం కలదానమే వెళ్ళిరమ్మో. తడి చూసుకొని బరువు ఉందేమో, ఇంకా బరువు ఉందా? భుజాలు ఏమైనా బరువు ఉందా? మిద్యాను దినమున వారి బరువు కాడిని విడిచివేసినట్లు ఈ రాత్రి ఇది మీ మీద ఉన్న శాపపు బరువు కాడిని నా ప్రభువు విడిచివేశాడు. దొర్లింది గిద్యోను ఖడ్గం, కాడి విరిచివేసింది దేవుడు. పనిచేసే గిద్యోను ఖడ్గాలుంటే కాడి విరిచివేసే దేవుడు ఉంటాడు. పెట్టుకో, యూట్యూబ్లో కాకపోతే ఎక్కడైనా పెట్టుకో దీన్ని. పనిచేసే గిద్యోను ఖడ్గాలుంటే కాడి విరక్కొట్టే దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. బరువు కాడి ఇరక్కొట్టే దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. గిద్యోను ఖడ్గాలు పనిచేసినంతకాలం దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు, మేలు చేయక మానడు. గిద్యోను ఖడ్గం ఎక్కడ పని చేస్తుందో దేవుడు అక్కడ కదలాడుతుంటాడు, దేవుడు అక్కడ కదలాడుతుంటాడు. గిద్యోను ఖడ్గం పనిచేసిన కాడ దేవుడు పనిచేస్తాడు. ఒక దైవ సేవకుని మాట నీ వ్యాపారంలో, నీ వృత్తిలో, నీ జీవితంలో పనిచేస్తూ ఉంటే దేవుడు అక్కడ పనిచేస్తాడు. హల్లెలూయా. మిద్యాను దినమున జరిగినట్లు దేవుడు మీ మీద ఉన్న బరువు కాడిని ఆయన విడిచివేసిన రాత్రి కృప పొందుకున్న రాత్రి దేవుడి మాటలను ఆస్వాదించును గాక.